హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో 5వ తరగతి గురుకులకు సంబంధించినటువంటి హాల్ టికెట్లు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆ హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా అభ్యర్థులకు ముఖ్య సూచనలు ఏవేవి పాటించాలనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళక ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసిన వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. మన మొబైల్లో కానీ సిస్టంలో కానీ ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బార్లో టీజీ సెట్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. tgset.cgg.gov.in అనే వెబ్సైట్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. దానిపై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తెలంగాణ గురుకుల VTG సెట్ 2024 క్లిక్ హెయిర్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. దానిపై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గురుకుల VTG సెట్ 2024 అని చూపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 5th క్లాస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-2025 అని ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 11 టైం వచ్చేసి 11 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ పక్కన డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. VTG గురుకుల సెట్ 2024 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 5th క్లాస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-2025 అని మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి రెఫరెన్స్ ఐడి ద్వారా మరియు డేట్ ఆఫ్ బర్త్తో మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మొబైల్ నెంబర్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క నేమ్ కూడా ఎంటర్ చేసి మీ యొక్క హాల్ టికెట్ అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యాండిడేట్ రెఫరెన్స్ ఐడి ద్వారా అయితే నేను హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ క్యాలెండర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద గో అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. గో అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా క్యాండిడేట్ డీటెయిల్స్ చూపిస్తుంది. క్యాండిడేట్ డీటెయిల్స్ కింద ఇక్కడ పక్కన ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. దానిపై క్లిక్ చేసినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. VTG గురుకుల సెట్ 2024 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 5th క్లాస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-2025 అనే విధంగా చూస్తుంది. అదేవిధంగా కిందికి స్క్రోల్ చేసినట్లయితే అభ్యర్థులకు ముఖ్య సూచన, ప్రవేశ పరీక్ష రాయు అభ్యర్థి తమ నిర్దిష్ట పరీక్ష హాల్లో కేటాయించిన స్థానంలో ఉదయం 10:30 తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థి ఎవరైతే ఎగ్జామ్ అయితే రాయబోతున్నారో వారికి కేటాయించిన స్థానంలో ఉదయం 10:30 అక్కడ మీరైతే ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా పరీక్ష ప్రారంభానికి ముందు OMR షీట్ సమాధాన పత్రాన్ని నింపు పద్ధతి, పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్ అభ్యర్థికి పూర్తి అవగాహన కల్పించుటకు ఏర్పాటు చేయడమైంది. OMR షీట్ ఏ విధంగా నింపాలనేది అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ అయితే అవగాహన కల్పించడం జరుగుతుంది. అభ్యర్థి నిర్దిష్ట సమయానికి ఒక అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. మీరు పరీక్ష కేంద్రంలో మీ హాల్ టికెట్లో ఉన్నటువంటి సమయం కన్నా పరీక్ష కేంద్రానికి ఒక అరగంట ముందుగానే చేరుకోవాలని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కిందికి స్క్రోల్ చేస్తే ప్రవేశ పరీక్ష స్టేట్ సిలబస్ ఇంగ్లీష్, తెలుగు, మెంటల్ ఎలిజిబిలిటీ, అదేవిధంగా పరిసరాల విజ్ఞానం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. అందులో చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వైజ్గా ఇంగ్లీష్లో 25, లెక్కల్లో 25, తెలుగులో 20, మెంటల్ ఎలిజిబిలిటీలో 10 మరియు పరిసరాల విజ్ఞానంలో 20, మొత్తం 100 మార్కులకు ఇవ్వబడును. మొత్తం 100 మార్కులు అయితే క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్క సబ్జెక్టుకు కొన్ని మార్కులను కేటాయించడం జరుగుతుంది. ఇంగ్లీష్లో 25, లెక్కల్లో 25, తెలుగులో 20, మెంటల్ ఎలిజిబిలిటీలో 10, పరిసరాల విజ్ఞానంలో 20, మొత్తం కలిసి 100 మార్కులకు అయితే క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పరీక్ష తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది. ఎగ్జామ్ అనేది తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమంలో అయితే ఉంటుంది. అదేవిధంగా కిందికి స్క్రోల్ చేసినట్లయితే OMR షీట్ సమాధాన పత్రంలోని వృత్తాలను బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్తో మాత్రమే పూరించాలి.
మీరు ఓఎంఆర్ షీట్లో ఆన్సర్ను గుర్తించే ముందు బ్లూ పెన్ లేదా బ్లాక్ పెన్ ఏదైనా ఒక పెన్తోని మాత్రమే మీరు పూరించాల్సి వస్తుంది. ఒక ప్రశ్నకు జవాబు నింపాలి. ఒక ప్రశ్నకు ఒక జవాబు మాత్రమే నింపాలి. మీకు క్వశ్చన్ పేపర్లో ఏబిసిడి అనే ఆప్షన్స్ ఉంటాయి. అదేవిధంగా ఓఎంఆర్ షీట్లో కూడా ఏబిసిడి అనే ఆప్షన్ ఉంటుంది. మీరు క్వశ్చన్ పేపర్లో అయితే ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అయితే కరెక్ట్ అనుకుంటారో, ఏ అయితే ఏ పైన అక్కడ మీరైతే బబుల్ చేయాల్సి వస్తుంది. మరొక దాన్ని తర్వాత మీరు దాన్ని దిద్దలేరు, దాన్ని కూడా దేంతోనైనా కూడా క్లీన్ చేయలేరు, రఫ్ చేయడానికి కూడా రాదు. అదేవిధంగా కింద ప్రశ్నాపత్రం ఇచ్చిన బుక్లెట్ సిరీస్ను తప్పకుండా ఓఎంఆర్స్లో నింపాలి. ప్రశ్నాపత్రంలో ఏ సిరీస్లో అయితే ఉంటుందో కింద కూడా అదే సిరీస్ పరంగా మీరైతే ఓఎంఆర్ షీట్లో ఫిల్ చేయాల్సి వస్తుంది. ఒక ప్రశ్నకు ఒకటి కన్నా ఎక్కువ వృత్తాలను నింపిన అట్టి జవాబు మార్కులు ఇవ్వబడవు. ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ వృత్తాలను నింపినట్లయితే, ఒక ప్రశ్నకు ఏ మరియు బీలాగా మీరు ఫిల్ చేసినట్లయితే ఒక క్వశ్చన్కి ఒకటే మాత్రమే దిద్దాలని కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 దిద్దినట్లయితే మీకు అనేది మార్కులు అనేది ఇవ్వబడవని కూడా చెప్పడం జరుగుతుంది. వృత్తాన్ని అసంతృప్తిగా పూరించిన జవాబు మార్కులు ఇవ్వబడవు. వృత్తాన్ని మీరు గుండ్రంగా మొత్తము దిద్దకపోయినా సగం వృత్తం దిద్దినా కూడా మీకు మార్కులు అనేది ఇవ్వబడదని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అభ్యర్థి పరీక్షకు వచ్చినప్పుడు బ్లూ బ్లాక్ పెన్ తప్పక తెచ్చుకోవాలి. అభ్యర్థులు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేవారు బ్లూ మరియు బ్లాక్ పెన్ ఏదైనా ఒక పెన్ అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడైతే అభ్యర్థులు పరీక్షకు వచ్చేటప్పుడు బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్ తప్పక తెచ్చుకోవాలని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓఎంఆర్ షీట్లో పేరు, తండ్రి పేరు, కేటగిరీ, పుట్టిన తేదీ మొదలగిన వివరాలు సరిగా ఉన్నాయా లేవా సరి చేసుకోవాలి. లేని ఎడల వాటిని పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్కు చెప్పి తగిన పత్రాలు చూపించి ఫోటో నామినల్ రోల్ సరి చేసుకోవాలను. మీది క్యాస్ట్ కానీ, కేటగిరీ కానీ, అదేవిధంగా తండ్రి పేరు కానీ, మరియు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, మీ యొక్క క్యాస్ట్ అని ఏదైనా కానీ మీకు తప్పుగా అనిపించినట్లయితే మీ హాల్లో ఉన్నటువంటి ఇన్విజిలేటర్కి అయితే చెప్పి తగిన పత్రాలు చూపించి మీరైతే సరి చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకొని అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించుకోండి. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క పేరు, అదేవిధంగా మీ తండ్రి పేరు, మీ క్యాస్ట్, మరి అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క ఎగ్జామ్ సెంటరు ఫోటో మీదేనా కాదని క్షుణ్ణంగా అన్ని పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్న తర్వాత పరీక్ష కేంద్రం తెలుసుకొని తర్వాత కనీసం ఒకరోజు ముందు వెళ్ళి చూసుకోవాలి. పరీక్ష కేంద్రం ఎక్కడ పడిందని మీరు తెలుసుకోవాలి. సెంటర్ని చూసుకున్న తర్వాత మీరు కనీసం ఒకరోజు ముందు వెళ్ళి చూసుకోవాలని కూడా ఇవ్వడం జరుగుతుంది. పరీక్ష నాడు తగు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. ఎగ్జామ్ రోజు కరెక్ట్ సమయానికి అయితే మీరు రవాణా సౌకర్యాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలను. పరీక్షకు ఆలస్యం హాజరు కావడం అనుమతించలేదు. పరీక్షకు ఆలస్యంగా వెళ్ళినట్లయితే మీకైతే ఎగ్జామ్కు అనుమతించబడదని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కింద అభ్యర్థి పరీక్షకు వచ్చినప్పుడు తప్పక పరీక్ష ప్యాడ్ను తెచ్చుకోవాలను. అభ్యర్థి అయితే తప్పకుండా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేవారు పరీక్ష ప్యాడ్ అయితే తీసుకెళ్లాలని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వారికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.